వాడు వస్తున్నాడు, ఈ ధర్మాన్ని గురించి అసందర్భ ప్రలాపం చెప్తున్నాడు, రాముడు గురించి చెడుగా చెప్తున్నాడు, కృష్ణుడు గురించి చెడుగా చెప్తున్నాడు. ఒరే పెద్దలు చూస్తే ఏమొస్తుందిరా అంటున్నాడు. వాడు ఏంటిరా మా జంతువులు బ్రతకడం లేదా, నీకు ఇంట్లో ముసలి వాళ్ళే వస్తున్నారా అంటాడు. వాడికి అది నిజమే అనిపిస్తుంది. వాడి పేరు హేతువాది కావచ్చు, కమ్యూనిస్టు కావచ్చు, అన్యమతస్థుడు కావచ్చు. ఇన్ని రకాలుగా నీ పిల్లల మీద దాడి చేస్తూ ఉంటే, ఇన్ని రకాలుగా వాళ్ళలో బీజాలు వేస్తూ ఉంటే మనం పట్టించుకోకుండా ఉండి వాడికి 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, నాకు 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నన్ను చూడలేదు, వీడు మనిషి జన్మెత్తలేదు అంటే తప్పు ఎవరిది? నేను ఓ స్కూల్కి వెళ్తే ఓ బోర్డు మీద ఉంది పసిపిల్లలు దేవుడితో సమానం అని. ఆ అమ్మంది ఆర్తి గారు అని చెప్పి ఆగ్రాలో నుండి వచ్చింది, హిందీ ఆవిడ, ఇక్కడ ప్రిన్సిపాల్ గా ఉంది. 8th 9th క్లాస్ పిల్లలు దెయ్యాల్లాగా, రాక్షసుల్లాగా, భూతాల్లాగా వ్యవహరిస్తున్నారు స్వామి అని. నేను ఇది చదివి ఆమెకి వినిపించి అర్థమయ్యేట్లుగా చెప్పి మీరు ఒప్పుకుంటారా అన్న. అవును స్వామి, పసిపిల్లలు దేవుళ్ళే అంది. పసిపిల్లల దేవుళ్ళు అయితే 14 సంవత్సరాలు వచ్చేసరికి దెయ్యాలుగా చేసింది ఎవరమ్మా అని అడిగాను నేను. తల్లిదండ్రులు చేస్తున్నారు, పాఠాలు చెప్పే టీచర్లు చేస్తున్నారు, చుట్టూ ఉండేటువంటి సమాజం చేస్తారు. ఏమి ఆలోచిస్తామో అది అవుతాం. మనం తినేది మనం అవుతాం, మనం వినేది మనం అవుతాం, మనం అనేది మనం అవుతాం, మనం ఆలోచించేసేది మనం అవుతాం. మన ఇంట్లో వాతావరణం ఏంటి, మన చుట్టూ ఉన్న సమాజంలో వాతావరణం ఏంటి, మన పిల్లవాడిని చదివించినటువంటి విద్యా సంస్థలో వాతావరణం ఏంటి, ఇవన్నీ ఆలోచన చేయకుండా కేవలం పిల్లల్ని చూడలేదని వాళ్ళని మాత్రమే తప్పుపడితే, నన్ను మా నాన్నమ్మ చేయి పట్టుకొని, ఇంత పిల్లవాడప్పుడు చేయి పట్టుకొని గుడికి తీసుకొని వెళ్ళింది. నిద్రపోతే చంకనెత్తుకొని ఇంటికి తీసుకొని వచ్చింది. 2 మనవళ్ళు, నీకు ఎందుకమ్మా ముసల్దాన్ని నువ్వు మొయ్యలేవు, వాళ్ళు ఇంటి దగ్గర వదిలిపెట్టి రావచ్చు కదా అంటే, మేము గుడిలో వచ్చి ఉపన్యాసాలు వినేవాళ్ళం కాదు, భజన చేసేవాళ్ళం కాదు. గుడి చుట్టూ తిరిగి ఆడుకొని అలిసిపోయి ఒళ్ళో పడుకొని నిద్రపోయేవాళ్ళం. లేదు వాళ్ళని గుడికి తీసుకురావాలి. వాళ్ళు విన్నట్లుగా ఉండకపోవచ్చు, ఇవి వాళ్ళ మనసులో పడతాయి. ఇప్పుడు ఎండిపోయినప్పుడు వేసవి కాలంలో నేలంతా కూడా ఎండిపోయినట్లుగా కనబడుతుంది. ఒక్క వర్షం పడిన తర్వాత, వారం తర్వాత ఆ నేల పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. గింజలు మనం చల్లామా? లేదు, గింజలు ఉన్నాయి. అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు అది మొలకెత్తింది. అలాగనే పిల్లల్ని గుడి దగ్గరికి తీసుకువెళ్తే, మాలాంటి గురువుల దగ్గరికి తీసుకువస్తే మేము సంస్కారాలు చెప్తాం. ఇంటి దగ్గర ఉండేటువంటి తల్లిదండ్రులు, ఒరే నాన్నకి నమస్కారం చేయరా అంటే పెద్ద చెప్పొచ్చేవే అంటాడు. అదే ఓ గురువు రాముడి గురించి గుర్తు చేసి, గురువులు ఉన్న చోట రాముడు కూర్చోలేదన్నా, తల్లి ఉన్న చోట రాముడు కూర్చోలేదనే సత్యాన్ని వాడికి గుర్తు చేస్తే తండ్రిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. ఇంట్లో ఈ రోజు 40-50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల్ని చూస్తే పిల్లలకి తెలుస్తుంది. మా గురువు గారు ఒక మాట చెప్పేవారు, వృద్ధుడు ప్రతిదానికి నచ్చుతూ ఉండేవాడు. ఈ ముసలోడికి 90 వచ్చింది కానీ వీడికి ఇంకా కాలం తీరలేదు, వీడి వల్ల అట్టు రోజు తిట్టించుకోవడమే అని చెప్పి ఆ కొడుకు, ఇంతకుముందు నాటు బండి ఉండేది, చక్రాల బండి, ఆ చక్రాల బండి మీద తండ్రిని ఎక్కించుకొని ఊరి చివరికి తీసుకొని వెళ్తున్నాడు. వీడి ఆలోచన, ఇంత కొడుకు వచ్చాడు, అట్టు వచ్చాడు, నాన్న నేను వస్తానన్నాడు. లేదురా తాత, నేను వేరే పని మీద వస్తున్నాను, వచ్చేటప్పుడు అత్తేస్తాను ఇచ్చేస్తానంటే, లేదు నాన్న నేను రావాల్సిందే అన్నాడు. వీడు కాదు అంటే నేల మీద పడి దొల్లాడి ఏడుస్తూ ఉన్నాడు. సరేనా ఈ కర్మ అని చెప్పి పైన కూర్చోబెట్టాడు, బండి మీద కూర్చోబెట్టి ఊరి చివరికి తీసుకుని వెళ్ళాడు. ఎవరు లేరని చూసుకున్నాడు, గుంత తగ్గుతున్నాడు. తన వెంట తెచ్చిన పలుగు పారతో గుంత తీస్తున్నాడు, పారతో మట్టి తీసి బయటేస్తున్నాడు. నడుము లోతు వచ్చిన తర్వాత వీడికి ఆయాసం వచ్చింది, అలుపు వచ్చింది, చెమట కారుతుంది, తుడుచుకోవాలని చెప్పి అలా పైకి లేచి చెమట తుడుచుకుంటున్నాడు. ఎదురుగా తన కొడుకు వాడి నడుములోతు గుంతలో వాడున్నాడు. అరే ఏం చేస్తున్నావు రా అన్నాడు. నువ్వేం చేస్తున్నావో నేను అదే చేస్తున్నా అన్నాడు. ఎందుకు గుంత తవ్వుతున్నావు అన్నాడు. నువ్వెందుకు తవ్వుతున్నావో నేను అందుకే తవ్వుతున్నాను అన్నాడు. పరోక్షంగా చెప్పాడు, నువ్వు మీ నాన్న కోసం తీస్తున్నావు, నేను మా నాన్న కోసం తీస్తున్నాను. 3 తరాలు ఉంటున్నాయా ఇంట్లో? మీ వయసున్న వాళ్ళు మీ పెద్దలకు సేవ చేస్తున్నారా? కొడుకులు సేవ చేయటం లేదని అంటున్నాం తప్ప అత్తమామలకు మనం సేవ చేశామా అని కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అందుకే నేను అన్నాను, హిందువు నిజమైన హిందువుగా మారితే, ఏ తల్లి వల్ల అరణ్యవాసాలకు వెళ్ళవలసి వచ్చిందో రామచంద్రమూర్తి, ఆ తల్లికే ముందుగా పలకరించాడు. రామాయణం చెప్తుంది మనకి. తన భార్యను తీసుకువెళ్ళినటువంటి దుర్మార్గుడు రావణాసుడి భార్య మండోదరి నేల మీద పడినటువంటి రావణుడి శవాన్ని చూడటం కోసం వస్తూ ఉంటే, అలా రాయి మీద కూర్చున్నటువంటి రాముడు ఒక స్త్రీ నీడ తన సమీపిస్తుందని తెలిసి చటుక్కున వేసి దూరంగా వెళ్ళాడు.
చిక్కింది ఛాన్స్, నా భార్యను తీసుకువెళ్ళింది వీడు ఈమె అంత చూస్తానని అనుకోలే రాముడు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడు రాముడు. కాబట్టి మనం హిందూ అయితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈ సమస్యలు చాలా చిన్నవవుతాయి. గీత పెద్దది కాదు, చిన్నది కాదు. ప్రక్కన పెద్ద గీత పెడితే ఈ గీత చిన్నదవుతుంది, చిన్న గీత పెడితే ఇది పెద్దదవుతుంది. మన సంస్కారాలు పెంచుకోగలిగితే ఆచారాలు ఆటోమేటిక్ గా, అలవాట్లు ఆటోమేటిక్ గా మారుతాయి.